హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా రాయిగాడలో ఉన్న మజ్జిగౌరమ్మ దేవాలయాన్ని దర్శనం చేశారా? అలాగే ఆ దేవాలయం దగ్గరలోని దాగి ఉన్న ఒక అద్భుతమైన హిడెన్ వాటర్ ఫాల్ గురించి విన్నారా? విన్నా కూడా చూడలేదా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం చేరుకున్నది మజ్జిగౌరమ్మ దేవాలయం. దారి మొత్తం పచ్చని పొలాలు, చిన్న చిన్న గ్రామాలు, చల్లని గాలి. ఆ జర్నీ మొత్తం చాలా ప్రశాంతంగా మనసుకు ఒక రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. దేవాలయం దగ్గరికి రాగానే ఒక పవిత్రమైన వైబ్ మనసును తాకుతుంది. గౌరమ్మ తల్లి విగ్రహం చాలా అందంగా, ఎంతో శక్తివంతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రాయిగాడ మజ్జిగౌరమ్మ దేవాలయానికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పటికే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడు మన ట్రిప్ లో అసలైన హైలైట్ దుర్గాపూడి జలపాతం. ఈ టెంపుల్ నుంచి దుర్గాపూడి వాటర్ ఫాల్ కి 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రాయగడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయి. ఫస్ట్ది సికాబది రూట్, స్మూత్ అండ్ ఈజీ జర్నీ. రెండోది కసిలి, నేచురస్ లవర్స్ కి పర్ఫెక్ట్ జర్నీ. 3 జోలా బీచ్, ఫుల్ అడ్వెంచర్స్ తో కూడిన జర్నీ. మేము ఎంచుకున్నది సికాబది రూట్. దారిలో వెళ్ళేటప్పుడు దట్టమైన అడవులు, పక్షుల శబ్దాలు, చిన్న చిన్న వాగులు. ఈ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది కేబుల్ బ్రిడ్జ్ అండి. మనకి టైం లేక ఈ కేబుల్ బ్రిడ్జ్ని అయితే విజిట్ చేయలేకపోతున్నాము. మీరు ఎప్పుడైనా దుర్గాపూడి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఈ బ్రిడ్జ్ని అయితే తప్పకుండా వెళ్ళి చూడండి. వెళ్ళేటప్పుడు చాలా వ్యూ పాయింట్స్ అయితే వస్తాయండి. ఇది కూడా ఒక అద్భుతమైన వ్యూ పాయింట్. మీకు ఇక్కడి నుంచి రాయిగడ ఎలా కనబడుతుందో వీడియో తీసి చూపిస్తానో చూడండి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఈ ట్రిప్ నిజంగా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వెళ్ళేవే చాలా బాగుంటుందండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఉంటుందా ఉండదని డౌట్ అయితే ఉండేదండి. అయితే దగ్గరికి వెళ్ళేటప్పుడు వర్షం అయితే పడిందండి. మేము అనుకున్నాము వాటర్ తప్పకుండా ఉంటుందని. మార్నింగ్ మేము వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాతావరణం ఒకసారిగా చేంజ్ అయిపోయిందండి. చాలా బాగుంది వాతావరణం అయితే.
మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారండి మేము వెళ్తున్నప్పుడు. ప్రజెంట్ ఇక్కడ రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. అందుకని మేము వేరే రూట్లో వాటర్ ఫాల్స్కి వెళ్దామని ట్రై చేశాము. ఆ రూట్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ పైనుంచి కిందకి వెళ్తుందండి. ఇది దుర్గాపూడి వాటర్ ఫాల్స్ కి పైన ఉన్న వాటర్ ఫాల్స్ అండి. ఇక్కడ నుంచి కిందన ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉందండి, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఎంట్రన్స్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి, కానీ మేము ద్వారం నుంచి వచ్చాము, ఎలాగైనా చూడాలి అని చెప్పేసి అడిగితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఇక్కడ వర్క్లు అయితే జరుగుతున్నాయని మాకైతే అలౌ చేయలేదు, బట్ రిక్వెస్ట్ చేస్తాము, దానివల్ల ఒప్పుకున్నారు. చూస్తున్నారుగా, ఈ కొండంతా తవ్వారండి, రోడ్డు అయితే వేస్తున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా రోడ్డు అది వేస్తున్నారండి. చూశారు కదా, రోడ్డు పక్కన శిల్పాలను అయితే పెట్టారండి. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారండి. అలాగే బ్రిడ్జ్ పక్కన అందమైన శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు. మీరు ఈ ప్రదేశానికి విజిట్ చేసే సమయానికి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే దాని ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నేను చాలా వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేశానండి. ఇలాగ బ్రిడ్జ్ అయితే ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు, చాలా రిస్క్తో కూడుకున్నట్టు ఉండేది. ఇక్కడైతే బ్రిడ్జిని డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చివరికి వాటర్ ఫాల్స్ దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ సీన్ చూసిన వెంటనే నిజంగా ఒక్క మాట, వావ్! ఎత్తైన కొండపై నుంచి నీరు కిందకు పడుతూ ఆ చిన్న చినుకులు ముఖాన్ని తాకినప్పుడు అది ఒక నేచురల్ మసాజ్ లా అనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ శబ్దం వినగానే ఇప్పటి వరకు చేసిన జర్నీ అంతా మర్చిపోయామండి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం రాయగఢ్ అయితే విజిట్ చేస్తామండి. ఇప్పుడు రాయగఢ్ దగ్గరలో ఉన్న దుర్గపూడి వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంది. ప్రజెంట్ ఈ వాటర్ ఫాల్స్లో రెన్యువేషన్ వర్క్ అయితే జరుగుతున్నాయి. మేము చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ లోపల పంపించలేదు. మీరు ఎవరైనా ఈ వాటర్ ఫాల్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటే 1 or 2 months తర్వాత ప్లాన్ చేసుకోండి. వాటర్ ఫాల్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇటువంటి ప్లేసెస్ని విజిట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ వేయకండి, ప్రకృతిని కాలుష్యం చేయకండి, ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచండి. మన ప్రకృతి అందాలు మనమే కాపాడాలి. ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చి జూన్ నుంచి సెప్టెంబర్ అండి. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక వాటర్ ఫాల్స్ విజిట్ చేద్దాం అనుకుంటే ఇది ఒక బెస్ట్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎవరైనా రావచ్చండి. ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు తెచ్చుకున్న వెహికల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. ఒకవైపు గౌరమ్మ తల్లి ఆశీర్వాదం, మరోవైపు ప్రకృతి అందాల మాయ. ఈ ట్రిప్ నిజంగా మైండ్ని రీఫ్రెష్ చేసింది, హార్ట్ని హ్యాపీ చేసింది. కొన్ని ప్రదేశాలు కేవలం చూడడానికి కాదు, ఫీల్ అవ్వడానికి ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి రాయగఢలోని మధ్యగౌరమ్మ తల్లి దేవాలయం విజిట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఈ దుర్గాపూడి జలపాతానికి తప్పకుండా ట్రిప్ ప్లాన్ చేయండి. ఈ వాటర్ ఫాల్ విజిట్ చేసిన తర్వాత మీకు కలిగిన మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి కంటిన్యూటీ అర్థం కావాలంటే మన ఛానల్లో ఉన్న మధ్యగౌరమ్మ తల్లి దేవాలయం వీడియోని తప్పక చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో లెంత్ అవుతుందని ఈ వీడియోని 2 parts కింద తీసి పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.